వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈరోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ కంగువా. రివ్యూని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కంగువా మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సూర్య శివకుమార్ అండ్ దేశా పటాని లీడ్ పేరుగా వర్క్ చేశారు. 2 hours 34 minutes రన్ టైమ్తో ఉన్న ఈ మూవీని యాక్షన్, ఫ్యాంటసీ, పీరియాడిక్ డ్రామా జానర్లో చిత్రీకరించారు. ఇంకా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే ఇంట్రడక్షన్ సీను అండ్ ఫస్ట్ 10 minutes మూవీని సెటప్ బాగా రెడీ చేసుకుని లేటర్ మళ్ళీ ప్రజెంట్కి వచ్చేసి మూవీకి రిలేటెడ్ అయిన సీన్స్నైనా ఆర్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇలా చేస్తున్నారా అన్నట్లుగా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్లో చిన్న యాక్షన్ ఎపిసోడ్ అండ్ ఇంటర్వెల్కి అందరికీ తెలిసిపోయేలా చిన్న ట్విస్ట్తో ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ బాగా పికప్ అయినప్పటికీ మళ్ళీ ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ హీరోని ఎలివేట్ అయ్యేలా చేసేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి గ్రాండియర్గా ప్లాన్ చేసినప్పటికీ ఎక్కడో సినిమా ఎటో వెళ్ళిపోతుందన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ని ఇలా ఎండ్ చేశారు. మూవీని స్టార్ట్ చేసిన వే చూస్తే అవుట్ అండ్ అవుట్ ఫ్యాంటసీ వరల్డ్ క్యారెక్టర్స్ అన్నీ రివీల్ చేసుకుని సెటప్ అంతా రెడీ చేస్తున్నారు అనుకునే లోపే మళ్ళీ ప్రజెంట్ని చూపించేసి సెట్ అండ్ టైం అయితే పర్వాలేదు, ఇక్కడ ఆ లాగ్ 30 minutes కంటిన్యూస్గా వెళ్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కామెడీ అనే పేరుతో క్రింజ్ చేస్తారు. హీరోయిన్ కేవలం సాంగ్స్ అండ్ గ్లామర్ కోసమే పెట్టినట్టుగా ఉంటుంది. మూవీలోని అసలు ఈ రష్యా ఏంటి, పిల్లల మీద ప్రయోగం ఏంటి అనేది ఏది కూడా రివీల్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ పర్లేదులే, కొంచెం చూసేలానే ఉంది. సెకండ్ హాఫ్లో స్టోరీ అక్కడక్కడ ఫ్లాట్గా వెళ్తున్నప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్, వరల్డ్ సెటప్ అంతా కూడా బాగుంటాయి. బాబీ డియోల్ క్యారెక్టర్ని ట్రైలర్ అండ్ టీజర్లో కట్స్లో చూపించినంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా అసలు ఈ సినిమాకి 1000 నుంచి 2000 కోట్లు వస్తుందని కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారో నాకైతే అసలు అర్థం కాలేదు. మూవీని చూస్తూ హైలైట్ ఆర్ ఎలివేట్ అవుతున్న సీన్స్కి మనం అరవాలి కానీ సినిమా మొత్తం క్యారెక్టర్స్ అరుస్తూనే ఉంటాయి. మూవీ అయిపోతుంది ఏంటి, అసలు 2 parts అన్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ పార్ట్కి లీడ్ ఏంటి అని చూస్తున్నప్పుడు వచ్చిందండి లీడ్. స్పెషల్ ఎంట్రీ అండ్ లాస్ట్ పీస్ కూడా బాగుంది. చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ మీరే చూసేయండి మూవీని. మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మూవీని సింగిల్ హ్యాండెడ్లీ సూర్య గారు 1 man షో చేసి హీ డిడ్ హిస్ రోల్ వెరీ ఇంపాక్ట్ఫుల్. మ్యూజిక్ బై డిఎస్పీ ఈజ్ టాప్ నచ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సాంగ్స్ ఆర్ ఓకే. మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా గ్రాండియర్గా ఉన్నప్పటికీ సీజీ అయితే చాలా చోట్ల సరిగా లేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ది సీన్స్లో చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి. ఉన్న క్యారెక్టర్స్ని కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేదు. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ, ప్యూర్ సూర్య గారి ఫ్యాన్ అయితే మూవీ మీకు నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్కి అయితే ఇది మాత్రం 1 time వాచబుల్ మూవీ. మై రేటింగ్ ఫర్ కంగువా మూవీ ఈజ్ 2.25/5.